బ్రహ్మాండంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. అభివృద్ధి మీరు చూస్తూ ఉన్నారు, చక్కగా అభివృద్ధి నడుస్తూ ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా నిన్న కూడా సంక్రాంతి సంబరాల్లోనే కనపడింది ఎంత ఆనందంగా ఉండాలనేది. ఈ రోజున గత 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా మట్టి వేసిన పాపాను పోలేదు. అన్ని అకృత్యాలు, అన్యాయాలు, అన్ని దారుణాలన్నీ కూడా చేశారు. దాన్ని ఒక నరకాసుడు వెళ్ళిపోయాడని చెప్పేసి అలా ప్రజలందరూ కూడా చక్కగా ఆనంద ఉత్సాహాలతోటి ఇలా ఎక్కడ చూసినా కానీ రియల్ ఎస్టేట్ కానీ ఇలా బ్రహ్మాండంగా రేట్లు పెరిగినాయి, పని ఉంది, చక్కగా పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. కూటమి ప్రభుత్వం ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదే ప్రభుత్వం 20 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్క పౌరుడు ఎవరిని అడిగినా కానీ చెప్తా ఉన్నారు. సార్ మొన్న చూస్తే ఆల్రెడీ మన ఈడల రెడ్డి గారు కూడా ఏదైతే ఉందో ఆల్రెడీ సూపర్ 6 అన్నారు. ఒక పథకాలు కూడా ముందుకు రాలేదని చెప్పారు. అంటే ఆమె ఇప్పుడు అందుబాటులో లేదుగా, ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు కాబట్టి కొన్ని తెలియకపోవచ్చు. దాన్ని చూస్తే తెలిసిద్ది. అన్ని సూపర్ 6 పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్నీ కూడా 1 by 1 అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజున చూస్తూ ఉన్నారు. పోయినసారి మరి రజనీ గారికి తెలియాలి, అంతకుముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్ముకోవడానికి చూశారు. ఈ రోజున దాన్నే ఇవాళ జీవం పోసి 10,000 కోట్ల రుణం తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఇవాళ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ అసలుకి వైఎస్ఆర్ పార్టీకి సమాధానం చెప్పే పరిస్థితుల్లో మేము లేము, ప్రజలే ఉండాలి. చూడొచ్చు మన మోడీ గారు కూడా ఏదైతే గ్రీన్ ల్యాండ్ అని చెప్పేసి ఏదైతే వైజాగ్ ఇక్కడ వైజాగ్ ఎక్కువ డెవలప్ అయ్యే అవకాశం ఉందో, ఏదైతే రాజధాని ఇక్కడ డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వైజాగ్ అనేది, రాయలసీమ అనేది, ఇక్కడ అమరావతి అనేది 3 ప్రాంతాలు కూడా డెవలప్మెంట్గా ఏ డివిజన్కి ఆ డివిజన్గా రాష్ట్రం మొత్తం అభివృద్ధి జరిగే విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనకి దాదాపుగా రాజధాని ప్రాంతం కాబట్టి రాజధాని అభివృద్ధి అవుతుంది. దాదాపు కర్నూలు రాయలసీమకి ఇచ్చాలకి హైకోర్టు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పటి నుంచి అడుగుతున్నటువంటి ఆ కార్యక్రమం అనేది పూర్తిగా అక్కడ డెవలప్మెంట్లో ఉంది. ఇండస్ట్రియల్గా ఆల్రెడీ కొద్దిగా డెవలప్ అయ్యి ఉంది కాబట్టి వైజాగ్లో ఇండస్ట్రియల్ పార్కులు కానీ అన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. దాన్ని డెవలప్ చేసే విధంగా ఇలా టీసీఎల్ కానీ ఏదైనా కానీ దాదాపుగా అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వైజాగ్ వస్తున్నాయి కాబట్టి బ్రహ్మాండంగా 3 ప్రాంతాలు డెవలప్ అవుతుంది. రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉంది. అంటే వాళ్ళు అన్నారు 3 రాజధానులు మేముంటే 3 ప్రాంతాలు డెవలప్ చేసాం, 3 రాజధానులు వాళ్ళు వచ్చిన ఒక రాజధాని కూడా కరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి మన రోజా గారు కూడా అంటారు. 3 ప్రాంతాలు అంటే ఏం 3 రాజధాని కట్టాడా? 3 రాజధానిగా ఒక రాజధానికే దిక్కు లేదు. 3 రాజధానులు లేవు, ఏమి లేవు. అందరూ చూశారు, చూడబట్టే 122 సీట్లు కొట్టేసి పక్కన పెట్టేశారు. అందువల్ల ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఈయన వల్ల ఏమీ కాదు. అసలు ఏనాడన్నా కానీ ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ప్రజల్లో మమేకమైతే చెప్పొచ్చు. ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాలేదు. ప్రజల్లో ఏనాడని కనపడ్డా? ఎప్పుడైనా కానీ మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాడా? ఎటువంటి లేని వ్యక్తితోటి మనం అనవసరం. ప్రజలు కూడా ఆయన తీసి పడేశారు. అసలు వైఎస్ఆర్ పార్టీ అనేది భూస్థాపితమైంది ఈ రాష్ట్రంలో.